మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మార్చ్ 2025 మాస ఫలితాలు. నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవాలి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా చూసుకున్నప్పుడు గ్రహ సంచారాన్ని కానీ చూసుకుంటే మనకి ఇక్కడ వృషభ రాశిలో గురువు యొక్క సంచారం అనేది జరుగుతోంది. అలాగే ఈ గురువుకి మనకి వక్రగతి అనేది అయిపోయింది. అలాగే మిథున రాశిలో కుజుని యొక్క సంచారం, అలాగే ఈయన కూడా వక్రత్యాగం పొందడం అనేది జరిగింది. కన్యలో కేతువు, అలాగే మనకి ఈ కుంభరాశిలో శని రవుల యొక్క కలయిక. ఈ రవి కూడా మనకి మార్చ్ 14 నుండి ఈయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. ఇందులోకి ఈ రవి ఇక్కడి నుంచి మనకి కుంభంలోంచి మీనంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఈ మీనరాశిలోని శుక్రుడి యొక్క సంచారం అనేది కూడా నడుస్తుంది. శుక్రుడి యొక్క కూడా మనకి ఈ మార్చి 2 నుండి కూడా ఈయన వక్రారంభం అనేది ప్రారంభమవుతోంది. అలాగే బుధుడు కూడా మనకి ఈ మీనరాశిలోనే సంచారం చేయడం, ఈయనది కూడా వక్రారంభం అనేది మనకి మార్చి 15 నుంచి ఈ బుధుడిది జరుగుతోంది. మనకి మీనంలోనే రాహు యొక్క సంచారం అనేది కూడా ఇక్కడ మనకి కనబడుతోంది. కాబట్టి ఈ గ్రహాల యొక్క సంచారము అనుసరించి మనకి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ధనుసు రాశికి రాశ్యాధిపతి వచ్చి గురువు. ధనుసు రాశిలోకి మూల 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము మనకి ధనుసు రాశిలోకి వస్తుంది. ధనుసు రాశి వారికి కానీ చూసుకుంటే ఇక్కడ రాశ్యాధిపతి అయిన గురువు అంటే వీళ్ళకి రాశ్యాధిపతి చతుర్థాధిపతి అంటే జన్మ చతుర్థాధిపతి అయిన గురువు వెళ్ళి ఇక్కడ వృషభంలో ఉండడం, అలాగే అంటే ఈ వృషభానికి అధిపతి వచ్చి శుక్రుడు వచ్చి మళ్ళీ ఇక్కడ గురువు స్థానంలో అంటే మీనరాశిలో ఆయన ఉచ్చక్షేత్రంలో సంచారం చేయడం అంటే పరివర్తన అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. కాబట్టి ఎప్పుడైతే ఇద్దరూ కూడా శుక్రులు ఇద్దరూ కూడా గురు స్థానానికి సంబంధించిన వాళ్ళే కాబట్టి వీళ్ళిద్దరు పరివర్తన అనేది కొంతవరకు అనుకూలతని ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మీనరాశిలో కూడా ఇక్కడ శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నా కూడా వక్ర కారణంగా అంటే ఏదైతే వక్రగతిని పట్టి ఉన్నాడో కాబట్టి ఈ చతుర్థ స్థానం అనేటప్పుడు ప్రాథమిక విద్య ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి విద్యా విషయాలలో కొద్దిగా శ్రద్ధ అనేది వహించాలి విద్యకు సంబంధించిన విషయాల్లో. అలాగే వివాహ విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్త అనేది అవసరం. ముఖ్యంగా ఏదైతే ఈ తృతీయ స్థానంలో ఈ శని గురువులు ఇద్దరు కలయిక ఉందో అంటే తృతీయ స్థానంలో ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా మామూలుగా శని రవులు ఇద్దరు శత్రువుకి సంబంధించిందని చెప్తాం. కాబట్టి ఏదైనా అన్నదమ్ముల మధ్య కానీ కుటుంబ విషయాల్లో కానీ అప్పచెల్లెళ్ళ మధ్య కానీ ఏమైనా ముఖ్యమైన చర్చలు వచ్చేటప్పుడు మాత్రం అంటే ఏదైనా ఆస్తి విషయాల్లో కావచ్చు, తల్లిదండ్రుల విషయాల్లో కావచ్చు, ఏమైనా ముఖ్యమైన చర్చలు వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం అనేది మంచిది. అలాగే ఎవరైతే విదేశీ విద్య, దూర విద్య ఇలాంటి వాటి కోసం చూస్తున్నారో అవి కాస్త చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది వాహనాల మీద వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఇక్కడ చతుర్థ స్థానంలో వీళ్ళకి ఎక్కువ గ్రహాల యొక్క కలయిక అనేది కనబడుతోంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది వహించాలి. అలాగే ముఖ్యంగా ఏదైతే వృత్తి ఉద్యోగ పరంగా కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటిని కూడా కాస్త పరిగణనలోకి తీసుకోవాలి. అంటే ఈ వృత్తిపరంగా ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు అనేవి ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఏదైతే ఈ మార్పు అంటే ఈ రవి కూడా ఎప్పుడైతే చతుర్థ స్థానంలోకి వెళ్తాడో అప్పుడు కొంతవరకు వీళ్ళకి ఊరట లభించడం, అలాగే కొంత శ్రమించడం ద్వారా అంటే ఈ ఉపాధ్యాయుల యొక్క మంచి సలహాలు తీసుకోవడం ద్వారా పోటీ పరీక్షల్లో కాస్త రాణించడం అనేది జరుగుతుంది. అంటే కొద్దిగా శ్రద్ధ తగ్గుతుంది. ఆ శ్రద్ధనే తగ్గుతోంది అని తెలుసుకున్నప్పుడు తప్పనిసరిగా ఎవరైతే గురువులు ఉన్నారో గురువుల మాట వినడం ద్వారా కాస్త అనుకూలంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే ఐటీ రంగాల్లో కానీ ఈ మన వీటిలో అంటే ఏదైనా పరిశోధన రంగాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా సినీ కళ రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా కాస్త అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది
జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు కొంత అంటే ఏవైతే ఈ క్రియేటివిటీ రంగానికి సంబంధించి పంచమాధిపతి అయిన కుజుడు వెళ్ళి సప్తమంలో ఉన్నాడో, ఎవరైతే ఈ సినీ కళా రంగాల ప్రకారం వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త శ్రమతో కూడిన లాభాలు పొందడం అనేది, లేకపోతే అవకాశాలు రావడం అనేది ఇక్కడ కనబడుతూ ఉంటుంది. కానీ కాస్త గొడవలకి వాటికి మాత్రం ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు దూరంగా ఉండడం అనేది ఉత్తమమైన విషయం. మొత్తం మీద ఈ వారిగాన్ని చూసుకుంటే మనకి ఉలవలు, అలాగే గోధుమలు, కందులు ఈ 3 కూడా కాస్త అన్నీ కొద్ది కొద్దిగా కలిపి గోవుకి నానబెట్టి గోవుకి తినిపించడం అనేది ఇక్కడ మనకు కొంత ఈ వ్యతిరేక ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ చతుర్థ స్థానంలో గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన అనేది ఉత్తమమైన విషయంగా చెప్పవచ్చు. అలాగే అమ్మవారికి దగ్గరలో ఉన్న దుర్గాదేవి కావచ్చు, లేకపోతే లలిత కావచ్చు, ఎవరైనా సరే అమ్మవారి దగ్గరికి కాస్తంత పెసరపప్పు, బెల్లము తీసుకువెళ్ళి అమ్మవారికి అక్కడ నివేదన చేయడం, అక్కడ అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం, ముఖ్యంగా రాహుకాలంలో కానీ సమర్పించినట్టు అయితే ఈ మాసంలో ఉండే ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో అందులో చతుర్థ స్థానంలో ఏవైతే ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ గ్రహాల వల్ల వచ్చే అంటే కుటుంబంలో వచ్చే ఏవైనా చిన్న చిన్న గొడవలు, ఎందుకంటే కుటుంబ స్థానం గృహస్థానంలో ఉన్నాయి కదా, వాహన స్థానంలోనూ, కాబట్టి ఈ వాహనాలు నడిపే విషయాల్లో కానీ ఇబ్బందులు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటి నుండి బయటపడడానికి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం ద్వారా కాస్త అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే జీవిత భాగస్వామి విషయాల్లో వాటిల్లో కూడా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా తొలగడం అనేది జరుగుతుంది. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు తప్పకుండా కూడా ఈ మార్చి మాసంలో ఈ యొక్క గ్రహాలు అంటే ఈ యొక్క షష్టగ్రహ కూటములు ఇవన్నీ ప్రభావాలు ఉన్నాయి కాబట్టి వీటిని తగ్గించుకోవడం కోసం ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారాలు ఏవైతే ఉన్నాయో పాటించడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.